ఇద్దరు వ్యక్తుల్ని ఎక్కువ సందర్భాల్లో కలిపేది అవసరం మాత్రమే. మనం ఇతరుల మీద చూపించే ప్రేమ కూడా ఒక అవసరం లాంటిది. శరీరాన్ని చూసి ప్రేమించే ప్రేమ క్షణంలో పోతుంది. అదే మనసుని చూసి ప్రేమించే ప్రేమ మరణం వరకు మనతోనే ఉంటుంది. మన ఆలోచనలు ఎప్పుడూ రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి. కానీ మనతో కలిసి నడవని గతం కోసం ఎదురు చూడొద్దు. కాదంటారా? మనిషిని పూర్తిగా అర్థం చేసుకున్నాకే నమ్మడం మొదలుపెట్టాలి. ఏ విషయంలోనైనా. అదే నీకు మేలు చేస్తుంది. మంచి మనుషులు వీధి దీపాల లాంటి వారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు, కానీ దారంతా వెలుతురుంటుంది. అందువల్ల తేలికగా గమ్యాన్ని చేరుకోవచ్చు. నవ్వడానికి మనం ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ నవ్వడం మర్చిపోతే మాత్రం మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. ఈ పోటీ ప్రపంచంలో అలుపొస్తుందని ఆగిపోతే నువ్వు నీ లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేవు. ముందు అలుపుని అధిగమించి ఆ తరువాత తనంతట తానే లక్ష్యం నీ దరికి చేరుతుంది. కొన్నిసార్లు మనం ప్రార్థించిన మన పరిస్థితులు ఏమీ మారవు. కారణం మారాల్సింది మన పరిస్థితులు కాదు. మనం ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. గుర్తుంచుకో, ఎగతాళి చేసిన వారే ఏడ్చే విధంగా ఉండాలి మన విజయం. నువ్వు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలే చెప్తాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెప్తాయి. గుర్తుంచుకో, ఒక స్త్రీ 10 మందిలో పనిచేయడానికి వెళ్తుంది అంటే తను బలహీన పడిందని కాదు, తనే మీ కుటుంబానికి బలమైందని అర్థం. 2 పదాలు నీ జీవితాన్ని మార్చేయగలవు. ఒకటి చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం, రెండవది చెయ్యలేను అనే అపనమ్మకం. నిర్ణయం నీదే. అసూయ అలాగే ద్వేషం, ఈ 2 మానసిక రోగాలు మనిషి యొక్క ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం అలాగే సహనం, శాంతం, ఈ 3 గుణాలు మాత్రమే మనుషుల ఎదుగుదలకి ఉపయోగపడతాయి. అదృష్టం ఎప్పుడు అహంకారులనే వరిస్తుంది. మంచి తొందరగా ఎక్కువ పాపాత్ములకే జరుగుతుంది. సంతోషం అనేది ఎక్కువగా స్వార్థపరులకే దక్కుతుంది. సుఖం ఎక్కువగా చెడ్డవారే అనుభవిస్తారు. ఎందుకంటే ఇది కలియుగం గదా. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైన మనది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకం. నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దైవం మాత్రం ఖచ్చితంగా అంతా గమనిస్తూనే ఉంటారు. మంచికి మంచి, చెడుకి చెడు అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సింది. అంతా దేవుడి చేతిలో ఉంటుంది. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. అదేంటో. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తొచ్చేది తోడబుట్టిన వాళ్ళే. ఆస్తుల కోసం, డబ్బుల కోసం బంధాలను దూరం చేసుకోవద్దు. చుట్టూ ఎంతమంది ఉన్నా తోడబుట్టిన వాళ్లకు సాటిరారని మర్చిపోవద్దు. ప్రతీకారం కోసం మనమేమీ చెయ్యనవసరం లేదు. కాలమే వాళ్ళకి నిజమైన సమాధానం చెప్తుంది. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు. ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవాళ్ళు చివరికి వాళ్ళే నాశనమైపోతారు. అదే కర్మ ఫలితం. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కఠినమైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటిని అతికించలేము కదా. ఒకవేళ అతికించిన ముందులాగా ఆ నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే ఏ బంధమైనా. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాముల కంటే గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ముఖ్యంగా సొంత వారిని. మన వాళ్ళు, మన ఊరి వాళ్ళు, మన కులం అని నమ్మితే మోసపోక మోసగించడం తప్పదు. వెన్నుపోటు ఎలా ఉంటుందో తెలుసా? మన ముందు పొగడటం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవటం, మనం బాధపడుతుంటే నవ్వటం, మనతో తీయగా మాట్లాడటం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం నేటి మనుషుల తీరు అలవాటుగా మారిపోయింది. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ఏదీ సాధించలేము. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు కూడా అంతే, మళ్ళీ అత్తుకోవు కదా. కొమ్మ ఎంత బలంగా ఉంటే మళ్ళీ పూలు పూస్తాయి కదా. ఇద్దరు డబ్బులున్న మనుషులు విడదీస్తుంది అంటారు, కానీ కాదు. డబ్బు ఇద్దరి వారి నిజస్వరూపాల్ని బయట పెడుతుంది. ఆ నిజం తెలుసుకుంటే సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.